ఈ బస్సు మనందరికీ ఈ బస్సును పరిశుభ్రంగా ఉంచుకోవటం మన బాధ్యత అని బస్సు అద్దాల మీద రాస్తుంటారు. ఇక బస్ స్టాండ్లనైతే దొంగలున్నారు జాగ్రత్త అని తాటికాయంత అక్షరాలతోని రాసి పెడుతుంటారు ఆర్టీసీ వాళ్ళు. గది చూసినాక పబ్లిక్ పర్సులు బంగారం పైసల సంచుల్ని పదిలం చేసుకుంటారు. కానీ గీ తీరు దొంగలు ఉంటారని ఎరకలేకపాయే, లేకుంటే బస్సుకో మనిషిని కావాలన్నా పెట్టేటిది ఉండే కావచ్చు. బస్టాండ్లో దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డులు పెడుతుంటారు ఆర్టీసీ వాళ్ళు. గది చదివినాక పబ్లిక్ దగ్గర ఉన్న సంచులు చదరకపోయేటి దొంగలు, లేకుంటే వెనక సీట్ల కూర్చొని సొమ్ములు కమాయించే దొంగలు గిట్టనేమో అనుకున్నారు. కాదు, బస్సులే ఎత్తుకపోయేటి దొంగలు కూడా తయారయ్యారు. అవు బస్సుల్ని కూడా ఎత్తుకపోతున్నారు గీ నడుమ దొంగన్నలు. ఇగో గీ అన్న లెక్కనే. బస్ ఎందుకు వచ్చినావు? ఎందుకు తెచ్చినట్టే సడన్ వచ్చింది అది. బస్సు సడలు నడుచుకుంటా అంటే రాలేదని కాదు, చేతి కిందకి వచ్చింది. ఏం చేసినావు? తప్పైపోయిందన్నా, తీసుకొని తప్పైపోయిందన్నా. ఇగో గీదే మనోడు ఎత్తుకొచ్చిన బస్సు. గీ మోతే వరేగా బస్సును ఎత్తుకొచ్చింది. మరి మనోని కడుపులో యాపాడి పడ్డదో ఏమో తెలియదు గాని కండ్లన్నీ ఎర్రగైనాయి, కాళ్ళు ఆగుతలేవు, నోరు తిరగబడుతున్నది. బగ్గ తాగినాక మరి ఆయన సొంత కారు గిట్టేమన్నా అనుకున్నాడో, లేకుంటే బస్సు వేసుకొని పోతే 4 టిప్పులు కొట్టొచ్చు అనుకున్నాడో తెలియదు గాని ఇగో ఇట్ట నిర్మల్ బస్సు డిపోలు ఉన్న ఒక బస్సును ఎత్తుకొచ్చిండు. అడ్డదిడ్డంగా తోలుకుంటా పోతుంటే అనుమానం వచ్చిన చుట్టుముట్టుండేటి పబ్లిక్ అడ్డం తిరిగి పట్టుకున్నారట. ఏం చెత్తుకొస్తున్నావు రావాలి అంటే, ఏహే నేనెక్కడ ఎత్తుకొస్తున్నా, అదే నా ఎంబడి పడొస్తుంది అని అంటుండట. ఇక గట్టిగా దమాయించి అడిగితే తప్పైందన్నా వదిలేయిల్లన్నా అని బొంకుతుండి ఇట్ట. కానీ బస్ స్టాండ్ ఉన్న బస్సును ఎత్తుకొస్తున్నా అంటే ఇటు మానవుడిని బస్సు ఎత్తుకపోతుంటే కూడా సోయి లేకుండా ఆర్టీసీ వాళ్ళను ఇద్దరిని తారీఫ్ చేయాల్సిందే అనుకుంటూటకి ముచ్చటకైన పబ్లిక్. ఏదైతే బస్సు దొరికింది కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే తాగింది దిగినాక నిర్మల్కేంచి హైదరాబాద్ దానక దినం షటిల్ సర్వీసులు నడుపుకునేటోడుండే కావచ్చు.